మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్ ఇండియా కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితం కాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది ఒక అట్టర్ ఫ్లాప్ షో అనుకోవచ్చు మనం. అలానే కాంగ్రెస్ ఇండియా కూటమి తన ఉనికిని కోల్పోయిందా, రాహుల్ గాంధీ మేనియా మసకబారుతోందా అనే దానికి ఈ ఎలక్షన్ రిజల్టే ఒక ఎగ్జాంపుల్గా మనం పరిగణించవచ్చు సార్. అసలు ఏంటి ప్రధాన కారణాలు ఏంటి? అక్కడ బీజేపీ మేనియా ఎక్కువ వర్కౌట్ అయిందా మహాయుతి కూటమిది, లేకపోతే ఈ కాంగ్రెసే ప్రత్యర్థి యొక్క పల్స్ని పట్టుకోవడానికి, వాళ్ళ యొక్క స్ట్రాటజీని పట్టుకోవడానికి కొంచెం వెనుకంజ వేసిందా? ఎక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటారు? ఇండియా కూటమి మొదటి నుంచి కూడా మహారాష్ట్రను తక్కువ అంచనా వేసింది. కార్తీక్, ప్రజల పల్స్ పట్టుకోవడంలో పూర్తిగా ఫ్లాప్ అయిందని కూడా చెప్పవచ్చు. జార్ఖండ్లో గెలిచినప్పటికీ కూడా అది పెద్ద కన్సిడర్ చేయరు ఎవరు, ఎందుకంటే అక్కడ జేఎంఎం అనేది మొదటి నుంచి కూడా క్షేత్రస్థాయిలో విస్తరించిన పార్టీ కాబట్టి దాంతో అలయన్స్ పెట్టుకొని ముందుకెళ్ళారు. ఒక సానుకూల ఫలితం, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇక్కడికి మహారాష్ట్ర విషయానికి వచ్చేవరకు, మహారాష్ట్ర అనేది భిన్న సంస్కృతుల సమాహారం. అక్కడ ఎక్కువగా ట్రెడిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి, సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటారు. ఇవన్నీ కాకుండా బిజినెస్ పీపుల్ ఎక్కువ, వ్యాపారం చేసే కుటుంబాలు చాలా వరకు 70% ముంబైలో, మహారాష్ట్రలో బిజినెస్. ఏ సెక్టార్కి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మార్మల్ టెక్స్టైల్స్ మిల్స్ కానీ, ఇంకా అనేక రకాల వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారస్తులు అక్కడ ఉంటారు. వీళ్ళ పల్స్ పట్టుకోవడంలో ఒక కామన్ మ్యాన్కి ఇచ్చిన హామీ అక్కడ వ్యాపారస్తుడికి ఇవ్వలేము. ఒక డిఫరెంట్ వేలో వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ వ్యాపార అభివృద్ధికి ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి చేయూత ఇవ్వాలి అనేది. ఒక మారుమూల గ్రామంలో ఒక కామన్ పబ్లిక్కి నీకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అని చెప్పడం వేరు, ముంబైలో ఒక వ్యాపార కుటుంబానికి ఇచ్చే హామీలు వేరు. ఇవన్నీ పసికట్టి వాటికి అనుగుణంగా ముందుకు వెళ్ళడంలో ఇండియా కూటమి ఘోరంగా విఫలమైందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. కార్తీక్ సార్, ఏ ప్రభుత్వానికన్నా యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. ఇక్కడ గత వైసీపీ హయాం కూడా అదే జరిగింది. యాంటీ ఇంకంబెన్సీ వల్ల జగన్ ఓడిపోయారు. అయితే గతంలో అక్కడ బీజేపీ పాలన సాగింది, అక్కడ కూటమి పాలనే. కానీ యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా కానీ దాన్ని కాంగ్రెస్ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? అట్ ద సేమ్ టైం ఈ ప్రజా వ్యతిరేకత ఉన్నా కానీ బీజేపీ ఎలా గెలుపొందింది? ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. ఒక పక్క భారతీయ జనతా పార్టీకి ప్రజా ఆమోదం ఇంత ముందున్నట్టు లేదు, చాలా గ్రాఫ్ తగ్గిపోయింది. ఈవెన్ ఒక బలమైన ప్రధానమంత్రి మోడీ అని ఒక పక్క చర్చ జరుగుతున్నా ముంబైలో మాత్రం ఆ ప్రభావం లేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ బలహీనతలు కానీ, ప్రధానమంత్రి మోడీ బలహీనతలు కానీ పసికట్టడంలో, దాన్ని అందుకొని అనుగుణంగా అడుగులు వేయడంలో ఇండియా కూటమి పూర్తిగా వైఫల్యం చెందింది. సరే, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ అంటుంది ఈవీఎంలు మళ్ళీ మతలబు జరిగిందని చెప్పి ప్రధానంగా తెర మీకు తీసుకొచ్చిన చర్చ. దీని ఎలా చూడొచ్చు సార్? ఈ ఈవీఎంలు ప్రతిసారి ప్రత్యర్థి ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేయడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. దీని ఎలా చూడొచ్చు? కానీ ఒకటి, ఇది ఏదో చేతగాక మంగళవారం అని ఒక సామెత ఉంది తెలుగులో, దాన్ని ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు పెట్టడం కూడా అంత ఆమోదయోగ్యం కాదు. అట్లా అనుకుంటే వాయనాడులో మనం చూడొచ్చు, ప్రియాంక గాంధీకి బంపర్ మెజారిటీ, రాహుల్ గాంధీ యొక్క రికార్డుని కూడా అధిగమించింది. ఆమె బ్రేక్ చేసే పరిస్థితి ఉంది. ఆమె నవ్య హరిదాస్ చాలా హోప్స్ పెట్టుకున్నారు మోడీ, కానీ ఆవిడ కనీసం ఇప్పుడు డిపాజిట్ రాని పరిస్థితి. అక్కడ ఈవీఎం, అక్కడ కూడా ఈవీఎంఏ కదా. సో కాబట్టి నువ్వు ప్రత్యర్థికి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం కానీ, అక్కడ ప్రజలకు ఇచ్చే హామీలు కానీ సరిగా ఇవ్వకుండా, ప్రజల ఆమోదం పొందకుండా, ప్రజాభిమానాన్ని పొందకుండా, ఓటు రూపంలో క్యాష్ చేసుకోకుండా నువ్వు నెపం ఈవీఎంల మీద నెట్టావంటే మరి జార్ఖండ్లో ఎందుకు మెజారిటీ వచ్చింది మీకు? అంతే కదా. కాబట్టి నువ్వు ప్రజాక్షేత్రంలో ఎన్నికల వ్యూహాలు పర్ఫెక్ట్గా ఆమోదయోగ్యంగా రచించకుండా ఈవీఎంలో ఓడిపోయానని చెప్పడం అనేది కేవలం ఒక సాకు మాత్రమే, హాస్యాస్పదంగానే ఉంటుంది. కాబట్టి మోడీకి వచ్చిన ఇటీవలి కాలంలో మీరు అన్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ కంపల్సరీ ఉంటుంది కార్తీక్. మోడీ బలహీనత ఎస్టాబ్లిష్ అయ్యాయి. మీరన్న ఒక హీరో మరణం విషయంలో కావచ్చు, సుశాంత్ రాజ్పుత్ విషయంలో కావచ్చు, అక్కడ వ్యాపార వర్గాల విషయంలో కావచ్చు, లేటెస్ట్గా అదానీ విషయంలో కావచ్చు, మోడీ చరిష్మా మసకబారిన విషయం మాత్రం వాస్తవం. దాన్ని క్యాష్ చేసుకోవడంలో కూడా ఇండియా కూటమి ఘోరంగా వైఫల్యం చెందింది. దాని ఫలితమే
అట్టర్ ఫ్లాప్ రిజల్ట్స్ ఈరోజు మహారాష్ట్రలో కూడగట్టుకున్నారు. 53 సీట్లకు పరిమితమైందంటే ఇట్స్ ఎ షేమ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ, కూటమి నాయకులు. రాహుల్ గాంధీ కూడా అక్కడ ఏం పర్యటించారు, ఆయన ఏం చెప్పారు, ఎక్కడ ఎవరికి పెద్దగా లేదు. కాకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకెళ్ళి ఏదో చేసినంత మాత్రాన అక్కడ స్థానికత, అది అసలే ముందే మహారాష్ట్ర, వాళ్ళు స్థానికతకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అలాంటి నేపథ్యంలో బొక్కబోర్ల పడిందని కూడా చెప్పవచ్చు. డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టినట్టు మన సమాచారం. ఎస్, ఇంత వ్యయ ప్రెస్సులు కూర్చున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయిందంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మళ్ళీ అంతా కూడా రీవెరిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఈ అటర్ ఫ్లాప్ షోకి కారణాలు మీరే అనుకుంటారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.